ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేమి అనగా ల్యాండ్ అనగా భూమి. చాలామందికి భూమి కొనాలని ఉంటుంది. అందులో ఎటువంటి తప్పు లేదు సుమా. డబ్బు కన్నా బంగారం విలువైనది, బంగారం కన్నా భూమి విలువైనది. భూమి ఒక మనిషి ఎంతైనా కొనవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే మనం ఈ ప్రపంచంలో ఏదైనా సృష్టించగలం, కానీ ఒక్క భూమిని మాత్రం సృష్టించలేం. అందుకే భూమికి అంత ప్రాధాన్యత. అయితే ముఖ్యంగా భూమి కొనాలా అనగా రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎవరికైనా డాక్యుమెంట్స్ రాసుకునే రోజు కావచ్చు, వీలున్నంత వరకు ఆ రోజు భూమి రిజిస్ట్రేషన్ ఉన్న డేట్స్ మనకు ప్లాన్ చేసుకునేటివి కానీ ఉంటే ఖచ్చితముగా బుధవారం రోజు రిజిస్ట్రేషన్ పెట్టుకోండి. ఎందుకనగా భూమికి బుధవారం రోజు చాలా ఇంపార్టెంట్. బుధుడు, భూమి అనగా బుధుడే. కనుక రిజిస్ట్రేషన్ రోజు ఏదన్నా ఇంపార్టెంట్ ల్యాండ్ మనకు పూజలు అంటే ఏదన్నా భూమి పూజ కానీ, శంకుస్థాపన కానీ, ఏదన్నా అడ్వాన్స్ ఇవ్వడం కానీ, అగ్రిమెంట్స్ కానీ అలా ఉన్న రోజులు మాత్రం మీరు ఖచ్చితంగా గ్రీన్ కలర్ డ్రెస్ ధరించండి. అలాగే బుధవారం రోజు పెట్టుకోండి వీలున్నంత వరకు. మీరు ఎప్పుడైనా భూమి కొన్నప్పుడు అవకాశం ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అనగా వేరే వారి పేరు మీద మీ పేరుకి మారిన తర్వాత వీలున్నంత వరకు మీరు ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి, అంటే చెప్పులు కానీ, షూ కానీ, సాక్సులు కానీ ఉండొద్దు. ఆ ప్లేస్లో ఈశాన్య భాగంలో నించొని ఎంగిల్ చేయకుండా ఉన్న కొద్దిగా వాటర్ తీసుకొని ఆ ఈశాన్య భాగంలో భూమి మీద చల్లి, మీరు ఎక్కడైతే నీళ్లు చల్లారో దాని మీద నించొని మీ ఇష్ట దైవాన్ని తూర్పు అభిముఖంగా నించొని మీరు మనసులో ధ్యానం చేసుకోండి. అలాగే మీ ధ్యానం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పక్కకు వచ్చేసేయండి. ఎప్పుడైతే మీ పేరు మీద మీ భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుందో వీలున్నంత వరకు ఆ స్థానానికి వెళ్ళి ఆ ల్యాండ్లో నించొని మీరు సూర్య నమస్కారం కానీ, మీకు ఇష్టమైన శివ నమస్కారం కానీ, మీకు ఇష్టమైన దేవుడు ఎవరైనా పర్వాలేదు, ఆ ఈశాన్య భాగంలో అలా వాటర్ చల్లిన దాని మీద నించొని మీరు ఒక నమస్కారం చేసుకుంటే ఆ భూమి మీకు ఆవాహయామి అవుతుంది. అలా చేస్తే మీరు ఇంకొక ప్లేస్ కొనడానికి అనుకూలంగా మీకు గ్రహాలు అనుకూలిస్తాయి. మీరు ఇంకో భూమి కావచ్చు, ఇళ్ళు కావచ్చు, స్థలాలు కావచ్చు, పొలాలు కావచ్చు, ఎప్పుడైతే మీరు కొంటారో ఆ స్థానానికి వెళ్ళి ఆ స్థానానికి ఈశాన్య భాగంలో నించొని మీ ఇష్టదేవాన్ని మనసులో ప్రార్థించుకుంటారు. ఇంకో భూమి కొనడానికి మీకు తొందరగా అలాంటి రోజు వస్తుందని శాస్త్రం చెబుతుంది. అయితే మీరు భూమి కొన్న రోజున ముగ్గురు ఎవరైనా పర్వాలేదు, మీ తోటి ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేటివ్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ముగ్గురికి అన్నదానం చేపిస్తే మంచిది. ఇక మీ శక్తికి మేర ఎంతమందికైనా చేపించచ్చు, తప్పులేదు. భూమి కొన్నప్పుడు ముగ్గురికి అన్నదానం చేపిస్తే చాలా మంచిది. అలాగే ఓ ముగ్గురు బ్రాహ్మణులకి మీరు ఏదన్నా అంటే మీకు నచ్చినంత దానం, అంటే కొంచెం మీరు తాంబూలం కావచ్చు, పళ్ళు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మీకు ఇష్టమైనది ఏమైనా ఒక ముగ్గురు బ్రాహ్మణులకి ఏదైనా దానం ఇస్తే చాలా మంచిది. అలాగే మీరు ఎప్పుడైనా భూమి కొన్న తర్వాత ఆ రోజు రాత్రి వీలున్నంత వరకు కొంచెం గుడికెళ్ళి మీ కుటుంబ సపరివార సమేతంగా మీరు ఆ గుళ్ళో మీ గోత్రనామాలతో అర్చన చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకనగా భూమి అనేది బుధుడికి సంబంధించింది, చాలా ముఖ్యమైనది, అన్నిటికన్నా చాలా విలువైనది. కనుక ఈ ఒక్క విధి విధానాలు పాటించి మీరు కొనాలనుకున్న భూమిని ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీరు మళ్ళీ ఇంకెన్నో భూములు కొనడానికి ముందుకెళుతుంది. కృష్ణార్పణం.